ఓం శ్రీ గోమాత్రే నమః. ప్రియమైన మిత్రులారా, ఈరోజు గోసేవా కార్యక్రమం మన అమ్మ ట్రస్ట్ కుమారస్వామి గారి ఆధ్వర్యంలో వెంగళాయపాలెంలో ఉన్న జీవదాయ గోశాలకు వచ్చాం. సో ఇక్కడ ఇప్పుడే మనకి ఒక 100 కట్టలు పచ్చిగడ్డి తెప్పించాం. సురేంద్ర గారు, గడ్డం నరేంద్ర గారు, సాయి శిల్పశాల సాంబశివరావు గారు, మనకి కాసా హనుమంతరావు గారు, ఈరోజు పెళ్లి రోజు, వీరందరూ ఆర్థిక సహాయం చేశారు గోసేవ కోసం మరియు అన్నదానానికి. గోమాత ఆశీస్సులతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మిత్రులారా, మనం ఏదైతే కోతులకు చిట్యాల, దిగుమెట్ట ఈ ప్రాంతంలో కోతులు చనిపోతున్నాయని మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు మనకి అమ్మ ట్రస్ట్ కుమార్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఏది ఏమైనా సరే మన ట్రస్ట్ తరపు నుంచి మన ట్రస్ట్ తరపు నుంచి కోతులకి ఆహారం పంపించాలని చెప్పేసి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగా మనం 2 రోజులకు ఒకసారి బ్రెడ్ పీసెస్ అయితేనేమి, అరటిపళ్ళు అయితేనేమి, బిస్కెట్లు అయితేనేమి దాతల సహాయ సహకారాలతో తీసుకొని వెళ్తున్నాం. నిన్న రాత్రి ఆతుకూరు సుబ్బారావు గారు 3 అరటిగళ్ళు అలాగే బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్స్ కేసు ఇవ్వడం జరిగింది. సో వీటిని తీసుకొని ఈరోజు సాయంత్రం వారికి అందిస్తాము. అమ్మ ట్రస్ట్ సేవకులు హనుమంతరావు గారు ఒక ట్రైన్ డ్రైవర్, వారి ఆధ్వర్యంలో హనుమాన్ సేవా కార్యక్రమం మనం గత 10 రోజుల నుంచి మొదలుపెట్టాం. ఇప్పుడు వస్తూ మనం గోంగూర, కూరగాయలు, బీరకాయలు, అరటికాయలు, తర్వాత పుచ్చకాయలు ఇవి తీసుకొచ్చాం. ఇక్కడున్న గోవులకి సేవ చేసుకుందాం. ఈ గోసేవలో పాల్గొనడానికి పోతురాజు గారు చైర్మన్ గారు, అలాగే కాసిం గారు, సుందర్ గారు, మన అమ్మ ట్రస్ట్ కుమారస్వామి గారు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే కుమారస్వామి గారు ప్రతి గోశాలకు తౌడు అందిద్దామని చెప్పేసి సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పంలో భాగంగా ఇక్కడ వెంగళాయపాలెం గోశాలకి 2 తౌడు కట్టలు తీసుకొచ్చాం. అలాగే గుంటూరులో ఉన్న ప్రతి గోశాలకు తౌడు కట్టలు అందించాలనే సంకల్పం కూడా స్వామివారు తీసుకున్నారు. పాత గుంటూరులో ఉన్న 2 గోశాలకు కూడా ఈ తౌడు కట్టలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో జాగ్రత్తగా ఇప్పుడు తీసుకొచ్చిన పదార్థాలను ఆవులకి మనం అందిద్దాము. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. ఏంటి స్వామి తీసుకు
సో మన అమ్మ ట్రస్ట్ కుమారస్వామి గారు ఆధ్వర్యంలో గోసేవా కార్యక్రమం మన వెంగళాయపాలెంలో ఉన్న జీవదయ గోశాలలో సేవ చేశాము. వస్తూ మన కుమారస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో 5 తౌడు కట్లు, 2 వెంగళాయపాలెం, 2 పాత గుంటూరులో నగర్లో ఉన్న 8వ నగర గోశాల, 10వ నగర లైన్లో ఉన్న గోశాలకు సమర్పిస్తాం ఇప్పుడు వెళ్తూ. సో ఇక్కడికి వస్తూ ఎంతోమంది దాతలు ముందుకొచ్చి గడ్డైతేనేమి, తౌడైతేనేమి, ఆకుకూరలు, కూరగాయలు, కాసిమోస్తా అరటి పళ్ళు తీసుకురావడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కుమారస్వామి గారు ఇప్పుడే అన్నారు, ఇంకొక వెహికల్ కొందాము, సేవకులందరూ తృప్తిగా వచ్చి సేవ చేసేటట్టుగా ఉండాలి, వాళ్ళకి ఆర్థిక భారం అనేది లేకుండా చేయాలి మనం. కాబట్టి ఇంకో వెహికల్లో పెట్టేసి మనమే తీసుకెళ్ళి సేవ చేయిస్తూ ఎవరిని ఒక పైసా అడగొద్దు, దేవుడే పంపిస్తాడు. ఏదన్నా అవకాశం ఉంటే మనమే పెట్టుకుందాం, ఆ విధంగా స్పాన్సర్స్ లేనప్పుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ డెఫినెట్గా అలాగే చేసుకుంటూ అభివృద్ధి చెందుకుంటూ ముందుకు వెళ్దాము. వారు చెప్పే ప్రతి మాట సమాజ శ్రేయస్సు కోసం, మన యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో చెప్తూ వస్తున్నారు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ మనం అభివృద్ధి చెందుదాం, వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. గురువుగారు మన మహాత్ములు చెప్తున్న మాట, ఉదయము లేచిన పిమ్మట ఉదయ కోశమార్థమే, నిద్రించే వరకు నిత్య కుత్యములే. అంటే మనం ఉదయం లేచిన కానించి మన జీవనం కోసం, మన భార్య బిడ్డల కోసం చేస్తూ వస్తున్నాము. కనీసం ఒక రోజులో కాకపోయినా కనీసం వారంలో అయినా సరే ఒక్కసారైనా సేవ చేసుకునే అవకాశం ఇచ్చి వారిని అందరినీ తరింప చేయాలనే సంకల్పంతో ఈ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్టు కంకణం కట్టుకుంది. అంతే తప్పితే వేరే మన ఆలోచన లేదమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ చేసుకొని తరించాలనే మార్గం మనం అట్టికావలసి చేతికిస్తే కనీసం తినడానికైనా అవకాశం ఉంటుందనే సంకల్పంతో మా సేవకులు, మా అమ్మా నాన్న ట్రస్ట్ సేవకులందరూ కూడా ఇలా సేవకులు పెంచి వారందరి చేత సేవ చేయించి అందరు తరించేలా చేయాలనే ఆలోచన సంకల్పము. మనం అంటుంటాము, మనం ఏమీ ఇవ్వకుండా మనకేమి ఇస్తారు చెప్పండి? భగవంతుడు మనకు జన్మనిచ్చాడు, అన్నీ సమకూర్చాడు, కానీ మనం మాత్రం ఏమి ఇవ్వం. మహాత్ములు చెప్తున్నమాట, ఉదయం లేచిన కాడి నుంచి ఉదయ కోసమార్థమే, నిద్రించే వరకు నిత్య కూర్చాలి మనం చేసేది. మన బయట బాహ్య ప్రపంచాన్ని మనం ఏం చెయ్యం, మనం మాత్రం అందరూ చేయాలా? ఎట్లా చేస్తారు చెప్పండి? కనీసం ధర్మం కదా. అలా ఆ సంకల్పంతో ప్రతి ఒక్కరికి జ్ఞానం తెలియజేసి అందరినీ సేవలో పాలు పంచుకునేలా చేయాలనే సంకల్పంతో తప్పితే మరో ఆలోచన లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మా నాన్న ట్రస్ట్ సేవ చేసుకుంటూ అందరూ ఓపెన్గా ఉంటుంది, అందులో సీక్రెట్ అసలు ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా రావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనవచ్చు. ధర్మమైన ఈ మహాయజ్ఞం, ఈ యజ్ఞాన్ని అందరూ పాలు పంచుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరి ఓం జయ గురు. సో ధన్యవాదాలు గురువు గారు. మన గురువు గారి ఆధ్వర్యంలో గత వారం నుంచి కొన్ని ఆశ్రమాలకి కూరగాయలు పంపించడం జరిగింది. అది ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. అలాగే కొన్ని చోట్ల టిఫిన్ అరేంజ్ చేశాము పేదవాళ్ళ కోసం. గురువు గారే అన్నిటికీ స్పాన్సరు. అలాగే రేపు సోమవారం, మంగళవారం సుమారుగా 1200 మామిడి పండ్లు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. గుంటూరులో ఉన్న ఆశ్రమాలు అయితేనేమి, పేదవాళ్ళకైతేనేమి, బలుగు బలహీన వర్గాలైతేనేమి, కొన్ని కాలనీస్ మేము ఫైండ్ అవుట్ చేసాం. బాలాజీ నగర్ 0 లైన్లో యానాద కాలనీ, బొంగరాల బీడు వెనకున్న యానాద కాలనీ. మా గురువు గారు ముందు వాళ్ళకి ఇద్దాము, వాళ్ళు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు, మనం తింటున్నప్పుడు వాళ్ళు కూడా తినిపించాలి కదా, అది మన బాధ్యత అని చెప్పేసి చెప్తూ ఉంటారు. గురువుగారు మీరు ఎలా చెప్తే అలా చేస్తామని చెప్పేసి మేము అంటూ ఉంటాం. ఏదైతే గురువుగారు చెప్పారో అది పాటిస్తారు గురువుగారు, మన చేత చేపిస్తారు. ఇలాంటి గురువుగారు మనకు దొరకటం మన అదృష్టంగా భావించాలి. ఈరోజు కార్యక్రమానికి మనకి సుబ్బారెడ్డి గారు అరటిపళ్ళు ఇస్తుంటారు, వాళ్ళ బ్రదర్స్. అలాగే అనిల్ గారు కొబ్బరికాయలు ఇస్తుంటారు. ఉమామహేశ్వరరావు గారు మన బిర్యానీకి కావాల్సిన, అన్న వితరణకు కావాల్సిన కూరగాయలు ఇస్తూ ఉంటారు. అలాగే కిరణ్, కిషోర్ గారు, లక్ష్మణ్ గారు చెన్నుల్లిపాయలు, అల్లం ఇస్తూ వస్తున్నారు. అలాగే మనకి రాతంశెట్టి సీతారామాంజనేయులు గారు సింపుల్గా లాల్పురం రాము అంటే అందరికీ సుపరిచితులు. వారు అన్నదానానికి ప్రతి నెల కింటా బియ్యం ఇస్తూ వస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్న మా తమ్ముడు కాసా హనుమంతరావు గారు 1000 పంపించడం జరిగింది. శ్రీ సాయి శిల్పశాల సాంబశివరావు గారు 1000 పంపించడం జరిగింది. కొత్తమాస్ సురేంద్ర గారు 500 రూపాయలు పంపించడం జరిగింది.
అలాగే శరత్ బాబు గారు, సాంశివరావు గారు వీళ్ళంతా ప్రతి నెల ట్రస్ట్ అకౌంట్కి అమౌంట్ పంపిస్తూ వస్తున్నారు. వీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మన గురువు గారి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉంటాయి. మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గోమాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మహాతల్లి శేషం గారు, రండి శేషం గారు రండి. లేదు, మీరు చేసే సేవ అలాంటిది. ఈ తల్లి గత సంవత్సరం నుంచి మాకు పరిచయం. ప్రతి నెల ట్రస్ట్ అకౌంట్లో వాళ్ళ బాబు పేరున 1516 అయితేనేమి, 1116 అయితే తన చెప్పక్కర్లా నేను దేశాను సార్ అంటుంది. 1116 తక్కువ కాకుండా ఇంకా పైన తన ఇష్టం అన్నమాట. సేవ చేయాలనే దృక్పథం ఎంత ఉందో చూడండి. అలాగే గత 2 వారాల నుంచి తన ఇంట్లోనే భోజనాలు తయారు చేస్తున్నారు. మన అన్న వితరణకు కావాల్సిన సరుకులన్నీ ఇచ్చినప్పుడు తను వంట మొత్తం తన స్నేహితులతో చేస్తూ వస్తున్నారు. వంట చేస్తూనే సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనాలనే ఒక ఉత్సాహంతో వచ్చారు ఈ తల్లిగారు శేషం గారు. సో చూడండి, సేవ చేయాలంటే చాలామంది అంటారు నాకు టైం లేదని. ఈ ఆడాంకి ఎలా టైం సరిపోయిందండి? ఇంట్లో పనులు చేసుకోవాలి, మన అన్న వితరణకు కావాల్సిన పదార్థాలను తయారు చేసి సేవలో పాల్గొనడానికి వచ్చారు. అమ్మ మీకు కృతజ్ఞతలు. మీరు ఆదర్శంగా ఉండాలి చాలామందికి, ఎందుకంటే ఎంతో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. మీ పేరు మీరు తలుచుకోకపోతే అది మా తప్పు అవుతుంది. సో స్నేహితులారా, టైం లేదని చెప్పేసి మీ టయాన్ని వేస్ట్ చేసుకోకండి, మీకు వచ్చే పుణ్యాన్ని పోగొట్టుకోకండి. టైం మనం కల్పించుకుంటే డెఫినెట్గా వస్తుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సరిపోయిన టైం మీకు ఎందుకు సరిపోదో ఒకసారి ఆలోచించండి. సో ఇంతటితో మనం ఈ సేవా కార్యక్రమాన్ని, గోసేవా కార్యక్రమాన్ని ఇక్కడ ముగించి మధ్యాహ్నం రైల్వే స్టేషన్ దగ్గర అన్న వితరణ కార్యక్రమం, సాయంత్రం 5 గంటలకు జిబులేస్ ఆశ్రమం వాళ్ళు సరుకులు కావాలని చెప్పేసి మనకి ట్రస్ట్కి విన్నవించుకోవడం జరిగింది. వాటిని కూడా ఏర్పాటు చేశాం. వాటిల్లో మన శేషం గారు శనగుండ్లు పంపిస్తున్నారు. అలాగే ఇడ్లీ రవ్వ సైదులు గారు ఇస్తున్నారు. టీ పొడి, శనగుండ్లు, చక్కెర కృష్ణ చైతన్య గారు ఇచ్చారు. అలాగే శ్రీలక్ష్మి గారు 5 కేజీల మినపగుండ్లు ఇచ్చారు. మా ఇంటి ఎదురు ఉన్న అంజీ గారు 3 కేజీల చక్కెర ఇచ్చారు. అవి ఇంకొక ఆశ్రమానికి పంపిద్దాము, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్క ఆశ్రమం వాళ్ళు ఎన్ని కావాలంటే అంత క్వాంటిటీనే వాళ్ళకి పంపిద్దాము, ఎందుకంటే చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ఆ మిగిలిన సరుకు ఇంకొక ఆశ్రమానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి అమ్మ ట్రస్ట్ తరపు నుండి, మా గురువు గారి తరపు నుండి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై గోమాత, జై గోమాత, జై గోమాత, భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్.